జిల్లా వ్యాప్తంగా మాత్రం పెద్ద ఎత్తున కూడా సన్న బియ్యం దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రము సన్న బియ్యం పథకం పేదలకు అందియాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా సన్న బియ్యం వృద్ధులకు అందిస్తున్నారు. దాన్ని ఆసరగా చేసుకొని మాత్రము దళారులు పెద్ద ఎత్తున కూడా దందాల పాల్పడుతున్నారు. మనం చూస్తున్నాము ఏదైతే ఉందో శ్రీ విఘ్నేశ్వర ఫోర్ మిల్ రైస్ మిల్ అనే ఇక్కడ గణేష్ అనే ఒక నిర్వాహకుడు దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఫ్లోర్ మిల్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రం పెద్ద ఎత్తున కూడా బియ్యం దందా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము గతంలో కూడా ఈయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయినా కూడా మళ్ళీ తూతూ మంత్రంగా మళ్ళీ బయటకు రావడం జరిగింది. అయినా కూడా దీన్ని మాత్రం ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్బీ పోలీసులు పెద్ద ఎత్తున కూడా దాడులు చేయడం నిర్వహించిన క్రమంలో ఒకటి కాదు రెండు కాదు 90 క్వింటాల సన్న బియ్యం కూడా బయట పడడం జరిగింది. అయితే ఈ సన్న బియ్యం కూడా ఎట్లా దీన్ని చేసిండు ఏం కథ అని మనం చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున కూడా దీన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించినటువంటి బస్తాలు ఉన్నాయో ఆ బస్తాల్లో సన్న బియ్యం నిలవబెట్టడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున కూడా బయట తరలించే క్రమంలో మాత్రం ఎస్బీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఎస్బీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాక పోలీసులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున పట్టుబడ్డటువంటి ఏదైతే బియ్యం ఉందో ఇప్పటికే ఈయన మీద కేసులు నమోదైన ఇప్పుడు ప్రజలు ఒకటి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య పథకం పెట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టుబడ్డ దాఖలా లేవు. ఇంత పెద్ద ఎత్తున పట్టుబడిన క్రమంలో ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ ఒక్క గణేషే కాదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లోర్ మిల్ ముసుగులో మాత్రం పెద్ద ఎత్తున కూడా బియ్యం దందాలు కొనసాగిస్తున్నారు. వాటన్నిటిపై కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మాత్రం ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే ఈ ఫ్లోర్ మిల్ మీద నిఘా ఉంచడం మాత్రం ఖచ్చితంగా బియ్యం దందా అనేది అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు ముఖ్యంగా డీలర్ల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బియ్యం దందా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే ఈ సన్న బియ్యాన్ని లబ్ధిదారుల దగ్గర కొనుగోలు చేసి కేజీకి 10 నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేసి అట్టి బియ్యాన్ని నానబోసి నూకలు చేసి కొంతమంది పెద్ద ఎత్తున వ్యాపారాలకు అమ్ముతున్నటువంటి దాఖలాలు కనిపిస్తాయి. ఎందుకంటే నూకలు అమ్మిన తర్వాత సివిల్ సప్లై అధికారులు పట్టుకుందామన్నా కూడా వాటికి పట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే వాటిని పర్సెంటేజ్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. లేవు పంపినా కూడా వాటిని నామమాత్రంగా తుతుమంత్రంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాము సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మాత్రం సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్, ఆత్మకూరు, పెనువాడు, చివలంలో పెద్ద ఎత్తున కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్బీ పోలీసులు ఎస్బీ సిఐ రామారావు గారి ఆధ్వర్యంలో మాత్రం ఇప్పటికే పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇప్పటికే 15 పేకాట స్థావరాలను పట్టుకోవడం జరిగింది. ఒక 8 వ్యభిచార గృహాల మీద దాడి చేయడం జరిగింది. అంతేకాదు మనం చూస్తున్నాము నల్లబెల్లం పట్టిక కావచ్చు మిగతా ఏదైతే స్కానింగ్ సెంటర్ కూడా అన్నింటి కూడా దాడి నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా వీటన్నింటిని పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎస్బీ రామారావు గారు చేస్తున్నటువంటి పనులు మాత్రం ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అదే పక్కన మనం చూస్తున్నాము సిసిఎస్ సిఐ కూడా పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తున్నారు. వాటి మీద కూడా పెద్ద ఎత్తున కూడా వాటిని పట్టుదలతో కృషితో వాటన్నింటి కూడా చేస్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్న సూర్యాపేట డిఎస్పీ గారు ప్రసన్న కుమార్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ టీమ్ తోని ఇటు టౌన్ సిఐ కావచ్చు, ఇటు రూరల్ సిఐ కావచ్చు, ఇటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఇల్లీగల్ దందాలు జరగకుండా కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. అయినా కూడా పోలీసులు కనులు కప్పి పెద్ద ఎత్తున కూడా మనం చూస్తున్నాము గణేష్ వద్ద 90 క్వింటాల బియ్యము బయటకు పడ్డాయంటే ఇంకా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎంతమంది వ్యాపారుల దగ్గర ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయి వాటి మీద ఖచ్చితంగా పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు సూర్యాపేట జిల్లాను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలపాలి. ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నటువంటి ఎస్పీ గారు కూడా ప్రజలు ధన్యవాదాలు చెప్తున్నారు. అయినా కూడా ఈ పోలీసులు కన్నులు కప్పి మాత్రం ఇంత ఎత్తున పెద్ద ఎత్తున దందాలు కొనసాగిస్తుంటే మాత్రం పోలీసులు మాత్రం ఖచ్చితంగా దాడులు నిర్వహించడం ఒకటి వీళ్ళ మీద కేసులు చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద పీడాక్లు పెడితే బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున కూడా సన్న బియ్యం పథకం హుజూర్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. అయినా కూడా గతంలో నడిచినటువంటి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా బియ్యం మొత్తం పెద్ద ఎత్తున కూడా అక్రమ రవాణా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 90 క్వింటాల సన్న బియ్యాన్ని మాత్రం పోలీసులు పట్టుకోవడం జరిగింది. అసలు ఎట్లా పట్టుకున్నారు ఇంకా మనం తెలుసుకునే పని చేద్దాం. ప్రస్తుతం సూర్యాపేట టౌన్ సిఐ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. బియ్యం ఎన్ని పట్టుకున్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు? ఫస్ట్ అండి నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ బొడ్రాయి బజార్లో రాచకొండ గణేష్ అని ఈయన ఫ్లోర్ మిల్ నడుపుతాడు. అతని ఇంట్లో ఒక 90 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చినది. సమాచారం వచ్చినప్పుడే ఇమీడియట్గా
మన ఈ సివిల్ సప్లైకి సంబంధించిన డిటి రాజశేఖర్ గారికి ఇమ్మీడియట్గా ఎస్ఐ ఏడుకొండలని ఇద్దరిని అక్కడికి డిప్యూట్ చేసి పంపించినాము. అక్కడ పోయి వెరిఫై చేస్తే ఒక 350 బ్యాగ్స్ 25 కేజెస్కు 25 కేజెస్, తర్వాత 5 బ్యాగులు 50 కేజీల బ్యాగులు, మొత్తం 90 క్వింటల్స్ 355 బ్యాగ్స్ 90 క్వింటల్స్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. వారు ఇమీడియట్గా వాటిని కూడా వెరిఫై చేసినారు. వెరిఫై చేసి అవి పీడిఎస్ రైస్ అని నిర్ధారించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి వాటిని సీజ్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ పై కేసు నమోదు చేసినాము. వెరిఫై చేస్తా ఉన్నాం ఇతని మీద ఏమైనా పాత కేసులు ఇట్లా ఉన్నాయా, తర్వాత ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు నుంచి కొనుగోలు చేసినారు, ఇక్కడికి ఎందుకు నిల్వ ఉంచుకున్నాడు అని చెప్పి ఉద్దేశంతో ఎందుకు నిల్వ ఉంచుకున్నాడు దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే బియ్యం దందా కొనసాగిస్తున్నారో వాళ్ళంతా కూడా కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు పట్టుకున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాగులలో కూడా రైస్ నింపడం జరిగింది. అసలు దాన్ని ఎట్లా చూస్తున్నారు? వాస్తవం అది అదే కంపెనీకి సంబంధించిన ఒక బ్యాగ్స్ లో కూడా కనిపిస్తున్నది. అది కూడా వెరిఫై చేసినాం. ఆ బ్యాగ్స్ ఎక్కడివి, తర్వాత ఎందుకు చేస్తున్నారు, ఈ పీడిఎస్ రైస్ కూడా ఎవరి నుంచి కొంటున్నారు, దాని కోణంలోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. తర్వాత ఫైనలైజ్ చేసి పూర్తి వివరాల తర్వాత తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేదా సూర్యాపేట మన టౌన్‌లో కూడా పెద్ద ఎత్తున చిన్న మిల్ల ద్వారా ఈ దందా కొనసాగుతుంది. ఆటి మీద ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు? వాటి మీద ఈ మధ్యన ఏమైనా రైడ్ చేసే అవకాశం ఉందా? అంటే ఈ మధ్యలో అయితే మాకు సమాచారం రాలేదు ఈ రైస్ మిల్లలో ఇట్లా జరుగుతుందని చెప్పేసి. ఓన్లీ మనం ఈ రాచకొండ గణేష్ దగ్గరనే ఇట్లా నిల్వ ఉంచుకున్న సమాచారం అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని నేను రైడ్ చేసి కేసు నమోదు చేసినాము. మిగతా ఏదైనా ఉన్నప్పుడు రైస్ మిల్ కూడా దాని మీద నిఘా పెడతాము. ఏదైనా ఉంటే ఫర్దర్గా కూడా మీకు తెలియజేస్తాం. చివరగా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే దందాలు కొనసాగిస్తున్నారో వాళ్ళకి మీరు ఒక టౌన్ సీఐగా ఆ పట్టణ ఉన్నటువంటి వ్యాపారులకు ఏమి అల్టిమేటం జారీ చేస్తారు? ఇట్లాంటి ఏదైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము ఎప్పుడు దీన్ని అది చేయము. కంపల్సరీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి పీడిఎస్ రైస్ మాత్రం ఖచ్చితంగా అందులో మీద చర్యలు తీసుకుంటాం. దీని మీద కూడా ఫర్దర్గా పాత కేసులు ఇట్లా ఉన్నా ఫర్దర్గా ఇట్లా కొనసాగించినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి చూస్తాం. మనం చూస్తున్నాము, టౌన్ సీఐ గారు చెప్పేది ఒకటే. ఏడుకొండల గారి ఎస్ఐ ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా సుమారు 90 క్వింటాల సన్న బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అదంతా కూడా సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో మాత్రం అది సన్న బియ్యం అనే తేలింది. ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సన్న బియ్యం పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటికే సూర్యాపేట జిల్లా పోలీసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటు ఎస్బీ వాళ్ళు కావచ్చు, సిసిఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు టౌన్ పోలీసులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇల్లీగల్ బిజినెస్ కాదు, ఇల్లీగల్ పనులు నడవకుండా కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు కూడా అటువంటి వాటి కేసులు కూడా నమోదు చేయడం అయింది. ఇప్పుడు ఎవరైతే దందాలు కొనసాగిస్తున్న వాళ్ళపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా టౌన్ సీఐ గారు పేర్కొంటున్నారు.